వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ టిఎల్వీరి ప్రసాద్ బాబు గారు, సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, యశోద హాస్పిటల్, సికింద్రాబాద్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం ఆపరేషన్ ముందు సరైన డాక్టర్ ని ఏ విధంగా ఎంచుకోవాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ డాక్టర్ గారు, వెల్కమ్ టు ఆ స్టూడియో. నమస్తే అండి. డాక్టర్ గారు, బేసికల్లీ ఏదైనా సర్జరీ అంటేనే పేషెంట్ భయపడిపోతూ ఉంటారు, చాలా వణికిపోతుంటారు. అలాంటి సిచ్యువేషన్స్లో డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది వాళ్ళకి ఇంకా ఛాలెంజింగ్గా మారుతుంటుంది. జనరల్గా ఒక సర్జన్ని చూస్ చేసుకునేప్పుడు ఎలాంటి ఫ్యాక్టర్స్ చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలంటారు? సర్జరీ అనేది ఒక కాంప్లెక్స్ ప్రక్రియ అండి. ఈవెన్ దో డాక్టర్స్ అందరూ ఏమనుకుంటాం, రొటీన్ సర్జరీస్ అనుకుంటాం, కానీ ఒక గివెన్ పేషెంట్కి ఏంటంటే అదొక బిగ్ స్ట్రెస్ఫుల్ ఈవెంట్. ఎందుకు, ఎవరో ఒక తెలియని సర్జన్ దగ్గర తన బాడీని అప్పగించి హీఈస్ ఎక్స్పెక్టింగ్ సమ్ అవుట్కమ్, కాబట్టి ఒక స్ట్రెస్ఫుల్ ఈవెంట్. సరైన సర్జన్ని ఎంపిక అనేది ఒక ఇంపార్టెంట్ ప్రక్రియ. ఇప్పుడు మీరు ఆలోచిస్తే మనం రొటీన్గా ఒక చిన్న వర్క్కి కూడా మనం చూజ్ చేసుకున్న దానికి వేరే ఫ్యాక్టర్స్ తీసుకుంటాం. మనకు ఒక సెలూన్కి వెళ్ళడానికో, లేకపోతే ఒక షాపింగ్కి వెళ్ళడానికో, వేరే ఒక ఎక్స్పర్ట్ని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా సెవరల్ ఫ్యాక్టర్స్ తీసుకొని వెళ్తాం. బట్ దీనిలో ఇది వెరీ ఇంపార్టెంట్, బికాజ్ ఇది మన బాడీకి సంబంధించింది. కాబట్టి చూజింగ్ వన్ సర్జన్ ఫర్ యూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండ్ లిటిల్ కాంప్లెక్స్ ఫ్యాక్టర్ కూడా. దీనిలో సెవరల్ ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయండి. దీనిలో హౌ టు చూజ్ ఎ సర్జన్ అనే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పర్టైజ్ ఆఫ్ ద సర్జన్ అనేది చూస్తాను. దీనిలో అంటే ఇప్పుడు నేను చెప్పేటన్నీ కూడా రూల్ ఆఫ్ ద థంబ్, అంటే ఒక కొన్ని ఫ్యాక్టర్స్ మీద చెప్తాను. ఎక్సెప్షన్స్ ఆల్వేస్ కెన్ బి దేర్. ఈ ఫ్యాక్టర్స్ లేకుండా కూడా ఎక్సెప్షనల్గా చేయగలిగిన సర్జన్స్ ఉండొచ్చు. బట్ ఇఫ్ యూ ఫాలో దీస్ లైన్స్ ఫాలో అయితే 90% ఆఫ్ ది టైమ్స్ యూ కెన్ మీట్ అ గుడ్ సర్జన్ అనేదానికి మనం ఈ ఫాలో అయితే ఉన్నట్టు. ఇవి కూడా ఏంటంటే వేరియస్ ఫ్యాక్టర్స్, అంటే రీసెర్చ్లో కానీ అందరూ ఏమేమి ఫాలో అవుతున్నారు పేషెంట్లు అన్నీ చూసినప్పుడు వచ్చిన ఈ ఫ్యాక్టర్స్ని నేను మీకు చెప్తూ ఉన్నాను. ఫస్ట్ ఎక్స్పర్టైజ్, అంటే క్వాలిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గర పోతున్నారు, ఆయనకి గవర్నమెంట్ సర్టిఫైడ్ సూపర్ స్పెషాలిటీ క్వాలిఫికేషన్ ఉందా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ దాని తర్వాత ఏరియాస్ ఆఫ్ ఎక్స్పర్టైజ్లో ఆయన ఏమేమి చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. సెకండ్, మనం ఒక అనిమల్ని తీసుకుంటాం అనుకుంటే, మన ఇంట్లో మన డాగ్ చూస్తాం, వాటిలో లేకపోతే అనిమల్ ఒక పెడిగ్రీ చూస్తాం. అట్లాగే దీనిలో పెడిగ్రీ. వాట్ ఈజ్ పెడిగ్రీ ఫర్ ఏ సర్జన్ అంటే పెడిగ్రీ ఆఫ్ సర్జన్ ఈజ్ ద మెంటర్, హిజ్ మెంటర్స్ హూ హ్యాస్ మెంటర్డ్ హిమ్ అనేది. అఫ్కోర్స్ ఈ పెడిగ్రీ అన్నీ ఒక లేమ్యాన్కి తెలియకపోవచ్చు, బట్ సర్కిల్లో ఉన్న డాక్టర్స్కి తెలిసిపోతుంది. అంటే సపోజ్ ఇఫ్ యూ ఆర్ రెఫర్డ్ బై అ ఫ్యామిలీ ఫిజిషియన్, మీ డాక్టర్ ఎవరో రెఫర్ చేసినారు, వాళ్ళందరూ ఏం చేస్తారు, ఆ డాక్టర్ పెడిగ్రీ చూస్తారు. అంటే ఈ డాక్టర్ ఏ ఇన్స్టిట్యూట్ నుంచి క్వాలిఫై అయ్యాడు, హూ ఆర్ ద మెంటర్స్, హిజ్ డాక్టర్స్ మెంటర్స్ ఆర్ వెరీ గుడ్ ఉంటే డెఫినెట్గా గుడ్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ దే ఆర్ ఆల్సో గుడ్ డాక్టర్స్గానే బయటకు వస్తారు. సో ఇది చూసుకుంటారు. సో వన్స్ ఇది చూసిన తర్వాత ఇయర్స్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ అనేది చూస్తాం. అఫ్కోర్స్ దీనిలో ఏంటంటే ఒక న్యాచురల్లీ ఎక్స్పీరియన్స్ విల్ హ్యావ్ ఎ బిగ్ రోల్ ఇన్ సర్జికల్ ఫెటర్నిటీ. బట్ సిమిలర్లీ ఆ ఎక్స్పర్టైజ్ అంటే ఒక యంగ్ డాక్టర్ దగ్గర పేషెంట్లో పోకపోతే హీ విల్ నెవర్ బికమ్ ఎన్ ఎక్స్పర్టైజ్ డాక్టర్. సో దిస్ ఈజ్ వన్ ఫ్యాక్టర్. అంటే నేను చెప్పేది ఒక ఎక్స్పర్టైజ్ అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇంప్రూవ్ అయినా కానీ వైల్ యూ ఆర్ టేకింగ్ ఎ డెసిషన్, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా కౌంట్ అవుతుంది డెఫినెట్గా. నెక్స్ట్ ఈజ్ నాట్ ఓన్లీ ద ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు సపోజ్ నేను ఒక పాస్ అవుట్ అయ్యాను, ఒక 20 years ఉంది, it doesn't mean that it's always correct, because the doctor has to be a progressive doctor. Progressive doctor in terms means keep on upgrading yourself and accommodating all the technology which is available. అంటే ఇప్పుడు what I learned 25 years back and what I practice today is totally different, because a progressive surgeon, he keeps on upgrading himself with various attending some meetings or undergoing some rigorous special trainings and keep on updating. ఈ టెక్నాలజీని కూడా తీసుకొని తనతో వస్తున్నప్పుడే ఒక పేషెంట్కి న్యూ టెక్నాలజీని, న్యూ కాన్సెప్ట్స్ని, న్యూ మెథడ్స్ని అందించగలిగిన డాక్టర్ అవుతారు. సో ఇది ఒక పేషెంట్ ఫ్యాక్టర్లో మనం చూసుకోవాల్సిన అంశం అండి. ప్రీ ఆపరేటివ్గా ఒక పేషెంట్కి ఎంత యూజువల్గా ఏంటంటే ద ప్లానింగ్ విల్ హ్యాపెన్ గుడ్ నంబర్ ఆఫ్ టైమ్స్ బిఫోర్ సర్జరీ ఇట్ సెల్ఫ్, ఇన్ ద సెన్స్ దట్ ఒక డాక్టర్ ఎంత టైము ప్రీ సర్జరీ మీ వైపు స్పెండ్ చేస్తున్నారు. ఎందుకంటే గుడ్ నెంబర్ ఆఫ్ కేసెస్లో ఏమైందంటే మీ ప్లానింగ్ అంతా సర్జరీకి ముందే జరిగిపోతుంది.
ఏ డాక్టర్ అయితే మీకు ముందే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడో, మీ ప్లానింగ్ బాగా చేస్తున్నాడో, డెఫినెట్గా ఈజ్ అ గుడ్ సర్జన్ అండి బేసిక్గా. నెక్స్ట్ మనం ఏం చూస్తామంటే రెఫరెన్సెస్. ఈ రెఫరెన్సెస్ అనేటివి ఎలా వస్తాయి అంటే, ఫ్యామిలీ, మీ ఫ్యామిలీనో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీనో ఆల్రెడీ దే అండర్వెంట్ సమ్ సర్జరీస్ అండర్ ఏ పర్టికులర్ డాక్టర్, దే ఆర్ హ్యాపీ సోల్స్, దే హ్యావ్ ఎ గుడ్ రిజల్ట్ అండ్ ఆల్, దేర్ రికమెండేషన్స్ ఆల్సో ప్లే ఎ గుడ్ రోల్. నెక్స్ట్ ఈజ్ యువర్ క్లోజ్ ఫ్యామిలీ డాక్టర్. Your family doctor knows about you, your bonding, all this stuff. If the family doctor refers to a good surgeon, definitely that is also coming into picture. The next networking lo important is the patient review. So patient review we can take, balance it out, because we know nowadays in social media certain reviews has a value, certain reviews, we all know that certain reviews has no value. So you have to choose those reviews and in a proper manner, then accordingly you can reach to a right doctor. డాక్టర్ గారు, మీరు చాలా ఇయర్స్ నుంచి సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా వర్క్ చేస్తున్నారు. అసలు ఈ ప్రొసీజర్స్ అనేది ఏ విధంగా ఉంటాయంటారు, అండ్ ఏరియాస్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ గురించి ఏం చెప్తారు? సో నేను సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఈ ఫీల్డ్లో క్లోజ్ టు అరౌండ్ 24 ఇయర్స్ నుంచి సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఫీల్డ్లో పనిచేస్తూ ఉన్నాను. సో సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటే ఏంటంటే, వీ డీల్ విత్ ఆల్ ది అబ్డామినల్ ప్రాబ్లమ్స్. అంటే మన భోజన ఈసోఫాగస్ నుంచి రెక్టమ్ వరకు ఉన్న అబ్డామినల్ ఆర్గాన్స్లో ఉన్న వేరియస్ జబ్బులండి. ఇట్ కుడ్ బి బినైన్ డిసీజ్, లేకపోతే క్యాన్సర్స్ వరకు, అబ్డామినల్ క్యాన్సర్స్ వరకు, లైక్ స్టమక్, ఇన్ స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, లివర్, ప్యాంక్రియాస్, వీటన్నిటికి సంబంధించిన ఏమన్నా రుగ్మతలో అయినా బినైన్ డిసీజ్ కావచ్చు, క్యాన్సర్స్ కావచ్చు, వీటన్నిటి ట్రీట్ చేస్తాం. సో వీటిలో ఏంటంటే వేరియస్ వేస్ ఆఫ్ టెక్నాలజీ నౌ వీ హ్యావ్. ఇప్పుడు పాత రోజుల్లో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వీ డూ ఓపెన్ సర్జరీస్ చేసేవాళ్ళం. నౌ వీఆర్ డూయింగ్ ఏ గుడ్ నెంబర్, 80% ఆఫ్ ద టైమ్స్ వీఆర్ మేనేజింగ్ ఆల్ ది సర్జరీస్ విత్ ఎ స్మాల్ ఇన్సిషన్స్ కాల్ లాప్రోస్కోపిక్ సర్జరీస్. Some wherever required, we are performing nowadays with even with the robotic surgeries, robotic help. So with the expertise of minimal invasive surgery, అంటే స్మాల్ ఇన్సిషన్స్తో చేస్తున్న దానివల్ల ఏంటంటే పేషెంట్ రికవరీస్ కూడా ఫాస్టర్గా ఉంటున్నాయి, తొందరగా ఇంటికి వెళ్ళగలుగుతున్నారు. వీళ్ళకి ఫ్యూచర్లో ఏమైనా ట్రీట్మెంట్ కావాల్సినా కానీ, ఎస్పెషల్లీ ఇన్ క్యాన్సర్ పేషెంట్స్, ఈ స్మాల్ సర్జరీస్ వల్ల, చిన్న హోల్స్ చేసే సర్జరీ వల్ల రికవరీ ఫాస్ట్ అయ్యి ఫర్దర్ కీమోథెరపీలు ఇవి తొందరగా తీసుకునే దానికి కూడా అవకాశం ఉంటుందండి. డాక్టర్ గారు, బేసికల్లీ పేషెంట్కి సర్జరీ అంటే చాలా భయం ఉంటుంది. ఆ టైంలో కొంతమందికి అనుకోకుండా బీపీ కూడా ఇంక్రీజ్ అవుతుంటుంది. బేసికల్లీ ఈ సర్జరీకి ముందు ఎలాంటి ప్రిపరేషన్స్ అవసరం అంటారు సార్? మెంటల్ ప్రిపేర్నెస్ అండ్ ఫిజికల్ ప్రిపేర్నెస్ ఆఫ్ ద పేషెంట్ ఫర్ సర్జరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఇందాక అనుకున్నట్టు ఒక కొన్ని ఫ్యాక్టర్స్ని గుర్తుపెట్టుకొని మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, యూ హ్యావ్ చూజన్ యువర్ సర్జన్. అంటే మనకు ఈ సర్జన్ నచ్చాడు, ఇవన్నీ చూసుకున్నాము, ఫిక్స్ చేసుకున్నారు. అంటే ఈ వెసులుబాటు మనకు మెయిన్లీ ఎలెక్టివ్ సర్జరీస్లోనే ఉంటుంది. సపోజ్ ఎమర్జెన్సీ సర్జరీ, అపెండిక్స్ పగిలిపోయిందో, ఇంటెస్టైన్ పర్ఫొరేషన్ అయిందో, ఈ టైంలో మీకు ఈ ఫ్యాక్టర్స్ అన్నీ పనిచేయవు, చూజింగ్ అండ్ ప్రిపరేషన్ ఏమి ఉండదు మీకు. అప్పుడు బెటర్ ఈజ్ మీకు ఏమన్నా ఆల్రెడీ డాక్టర్, తెలిసిన డాక్టర్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోవడం, లేదు సిస్టమ్ నమ్ముకోవడం. అంటే ఒక మంచి హాస్పిటల్ వెళ్ళడం, దే విల్ టేక్ కేర్ వెన్ యూ ఆర్ ఎమర్జెన్సీ. వన్స్ ఆఫ్టర్ చూజింగ్ ద సర్జన్ ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నారనుకోండి, ఎలెక్టివ్ సర్జరీస్లో యూ హ్యావ్ ఏ యాంపుల్ టైం అండి, 1 వీక్ 2 వీక్స్ టైం ఉంటుంది. ఈ టైంలో ప్రిపేర్నెస్ ఫర్ ద సర్జరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రీజన్ ఏంటంటే, సర్జరీ అనేది స్ట్రెస్ఫుల్ ఈవెంట్. మీరు చెప్పినట్లు ఈ స్ట్రెస్ఫుల్ ఈవెంట్ అనేది ఎలా చేస్తుందంటే, ఇఫ్ యూ ఆర్ మోర్ స్ట్రెస్ఫుల్ డ్యూరింగ్ సర్జరీ, ఇట్ విల్ అఫెక్ట్ ఇమ్యూన్ సిస్టమ్. ఎలా అంటే కార్టిజాల్ సెక్రెషన్స్ ఎక్కువ ఉంటాయి యాంగ్జైటీ ఎక్కువ ఉన్నప్పుడు, స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు. ఇది ఏమంటే వూండ్ హీలింగ్ని ఇంపేర్ చేస్తుంది, అలాగే ఇమ్యూనిటీని తగ్గిస్తుంది. సో దీనికోసం ఏంటంటే మీ ప్రీ ఆపరేటివ్ స్ట్రెస్ని తగ్గించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. దీనికోసమే మెంటల్ అండ్ ఫిజికల్ ప్రిపేర్నెస్ ఇంపార్టెంట్. మెంటల్ ప్రిపేర్నెస్ ఇన్ ద సెన్స్ దట్ రిలాక్సేషన్ కానీ అలా చేసుకోవడం, ఫ్యామిలీ సపోర్ట్, దీస్ ఆర్ ఇంపార్టెంట్. ఫిజికల్ ప్రిపేర్నెస్ అంటే డూయింగ్ అ గుడ్ ఎక్సర్సైజ్. అంటే సర్జరీకి 1-2 వీక్స్ ముందు ఉందనుకోండి, యూ డూ సమ్ సార్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, డైలీ వాకింగ్, 45 minutes ఎక్సర్సైజ్, దీస్ థింగ్స్ ప్రాపర్ చేయడం వలన. నెక్స్ట్ సమ్ మెడిటేషన్ టెక్నిక్స్, రిలాక్సేషన్ టెక్నిక్స్. ఏంటంటే వెన్ యూ ఆర్ ప్రిపేర్డ్ మెంటల్లీ ఫర్ ద స్ట్రెస్ విచ్ యూ ఆర్ గోయింగ్ త్రూ అనేది ఉంటే, వీళ్ళల్లో వాట్ వీ హ్యావ్ నోటీస్డ్ ఈస్ రికవరీ మచ్ ఫాస్ట్గా ఉంటుందండి. ఒక ప్రిపేర్డ్ పేషెంట్ సర్జరీ స్మూత్గా అయిపోతుంది,
తొందరగా రికవరీ అవుతాడు. డాక్టర్ గారు, ఈ ప్రిపరేషన్స్ అనేవి ఏ విధంగా జరుగుతాయంటారు? ఎలాంటి ప్రిపరేషన్స్ ఉంటే బెటర్ అంటారు ఒక పేషెంట్కి? మీ సర్జరీ స్కెడ్యూల్ అయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో ముందు నివృత్తి చేసుకోవడం. ఆల్రెడీ మీకు అనస్థెటిస్ట్ డాక్టర్ చూసుంటారు, మిమ్మల్ని కొన్ని అడ్వైజులు అవి ఇచ్చుంటారు. వీటిల్లో ఇంపార్టెంట్ వచ్చేసి డైట్ అండి. డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ వెన్ యు ఆర్ అండర్గోయింగ్ సర్జరీ, మేజర్ సర్జరీస్. ప్రీ ఆపరేటివ్ న్యూట్రిషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనిలో ఏంటంటే హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం ఇంపార్టెంట్, హైడ్రేషన్ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 ఫ్యాక్టర్స్ని మీరు కంపల్సరీగా ఫాలో చేయాలి. దీంతోపాటు అడ్జంక్స్ అండ్ వైటమిన్స్, మినరల్స్, సప్లిమెంటేషన్ అనేది ఇస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ వైల్ అండర్గోయింగ్ సర్జరీ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్లో ఇమ్యూన్ న్యూట్రిషన్ అంటారు. ఇమ్యూన్ న్యూట్రిషన్ అంటే ఏంటంటే మనం ఇమ్యూనిటీ బూస్ట్ కావడానికి కొన్ని న్యూట్రిషన్ ఫ్యాక్టర్స్ కూడా మనం యాడ్ చేస్తూ ఉంటాం. ఈ న్యూట్రిషన్ ఫాలోఅప్ అయినప్పుడు మీకు డెఫినెట్గా మీ రిజల్ట్స్ అవుట్కమ్ అనేది బాగుంటుంది. వూండ్ హీలింగ్ ఇష్యూస్ ఏం రావు, రికవరీ మచ్ ఫాస్టర్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ముందు రోజు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అది ఇంపార్టెంట్ అండి. The day before surgery is important. That day you take a very light food. Don't exaggerate. Heavy meal అనేది అవాయిడ్ చేయడం. ముందు రోజు స్వీట్నర్స్ కానీ స్వీట్స్ కంటైనింగ్ థింగ్స్ కానీ అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్. హైడ్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మీకు ఆల్రెడీ సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అంటే వాటర్ ఎంతవరకు తీసుకోవాలి, ఎన్ని గంటల వరకు, సాలిడ్ ఫుడ్ ఎన్ని గంటల వరకు తీసుకోవాలి, ఇవి స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుంటారు. అవి ఫాలో అప్ చేయాలి. లైక్ సాలిడ్ డైట్ అనేది కనీసం ఒక 6 hours ముందు సాలిడ్ డైట్ స్టాప్ చేసుకోవాలి. వాటర్ అండ్ లిక్విడ్స్ కెన్ బి అలౌడ్ అప్ టు 3 to 4 hours బిఫోర్ సర్జరీ వరకు. ఎందుకు అంటే జనరల్ అనస్థీషియాలో ఇచ్చినప్పుడు స్టమక్లో కంటెంట్స్ ఉంటే మీరు యాస్పిరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ డైట్ గురించి చెప్తారు. అవి స్ట్రిక్ట్గా మీరు ఫాలో అప్ అయి చేస్తే బెటర్గా ఉంటుంది. డాక్టర్ గారు, ఇక మెడిసిన్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఫుడ్ విషయం చెప్పారు, ఫుడ్ ఇంటేక్ కానీ వాటర్ ఇంటేక్ గురించి చెప్పారు. మెడిసిన్ విషయానికి వచ్చేసరికి మెడిసిన్ అనేది రకరకాల మెడిసిన్ యూజ్ చేస్తుంటారు. లైక్ ఆ ప్రాబ్లమ్కి రిలేటెడ్ అవ్వచ్చు, లేదా బీపీ షుగర్ ఇట్లా అవ్వచ్చు. మరి ఇలా వాడే వాళ్ళు సర్జరీకి వెళ్ళే ముందు ఎన్ని అవర్స్ ముందు నుంచి లేదా ఎన్ని డేస్ ముందు నుంచి ఆ మెడిసిన్ తీసుకోకుండా ఉంటే బెటర్ అని చెప్తారు? ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, మెడిసిన్స్ బిఫోర్ సర్జరీ. సో దీనిలో ఏంటంటే మీ డాక్టర్ గారిని కలిసినప్పుడే మీరు లిస్ట్ ఆఫ్ డ్రగ్స్ తనకు చూపించాలి. సార్ నేను ఈ డ్రగ్స్ తీసుకుంటాను. కొంతమంది బిజీగా ఉన్న డాక్టర్స్ ఒక్కొక్కసారి మిస్ అయినా కానీ ఇట్ ఈస్ ద పేషెంట్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో టు ఇన్ఫార్మ్ టు ద డాక్టర్. సార్ నేను ఈ డ్రగ్స్ తీసుకుంటున్నాను అని అనస్థెటిస్ట్ కానీ సర్జన్ కానీ మీరు ముందుగానే చెప్పాలి. దీనిలో ఫ్యూ డ్రగ్స్ అండి. మన కంట్రీలో మనం హెర్బల్ మెడికేషన్స్ అనేవి చాలా వాడుతూ ఉంటాం ఆన్ స్టోర్లో ఫర్ వేరియస్ రీజన్స్. హెర్బల్ మెడికేషన్స్ అనేటివి అవాయిడ్ చేయడం బెటర్ అండి సర్జరీకి ముందు. ఆల్వేస్ బెటర్, ఆల్వేస్. ఒక 2 weeks బిఫోర్ నాట్ టు యూజ్ ఎనీ హెర్బల్ మెడికేషన్స్. 1. సెకండ్ వచ్చేసి బ్లడ్ థిన్నర్స్ అనేటివి వేస్తుంటారు. ఈ లాట్ ఆఫ్ టైమ్స్ టుడే యాంటీప్లేటెడ్ మెడికేషన్స్ లేకపోతే యాంటీకోయాగ్యులెంట్స్ వాడుతూ ఉంటాం. ఇవి డాక్టర్ గారికి చెప్తే కొన్ని మందులకి స్పెసిఫిక్ టైమింగ్ ఉంటుందండి. యాస్పిరిన్కి క్లోపిడోగ్రల్ అని వేరే మందులు ఉంటాయి. వీటికి కాల పరిమితి ఉంటుంది. అంటే కొన్ని డ్రగ్స్ 3 days ముందు ఆపాలి, కొన్ని డ్రగ్స్ 5 days ముందు ఆపాలి, కొన్ని డ్రగ్స్ 2 days ముందు ఆపాలి. ఇవి ముందే మీరు తెలుసుకోవాలి. గుడ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ నవే డేస్ డయాబెటీస్ ఉందండి, షుగర్ ఉంది కదా. ఈ డయాబెటీస్ మెడికేషన్స్ యూజువల్గా ఆన్ ద డే ఆఫ్ సర్జరీ ఆ ట్యాబ్లెట్స్ అనేవి తీసుకోకూడదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. థైరాయిడ్ మెడికేషన్స్, బీపీకి సంబంధించిన మెడికేషన్స్ ఆ రోజు కూడా మీరు తీసుకోవాలి, ఆ రోజు కూడా. సో ఇవి కొన్ని కంపల్సరీగా తీసుకోవాల్సినట్టు ఉంటాయి, కొన్ని తీసుకొని ఉంటాయి. ఇవి ముందే మీరు నిర్ధారించుకొని మీకు ఏం డౌట్స్ ఉన్నా కానీ ముందు చేసుకొని వస్తే బెటర్ అండి. బ్లడ్ థిన్నర్స్ అవి వేసుకొని వస్తే ఏమవుతుంది, ఆపరేషన్ చేసేటప్పుడు రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ విషయాలన్నీ మీ డాక్టర్ గారికి ముందే చెప్పగలగాలి. అట్లాగే లేడీస్ మహిళల్లో సర్జరీస్ జరుగుతున్నప్పుడు కాంట్రాసెప్టివ్ పిల్స్ అనే వాడుతున్నారు. ఇవి వాళ్ళు వాడుతున్నారు అనుకోండి, కంపల్సరీగా అట్లీస్ట్ 3 to 4 weeks ముందు ఈ స్టిరాయిడ్స్ కానీ కాంట్రాసెప్టివ్ పిల్స్ కానీ ఇవి ఆపేసేయాలండి. రీజన్ ఏంటంటే రిస్క్ ఆఫ్ వీనస్ థ్రాంబోఎంబాలిజం డ్యూరింగ్ సర్జరీ వైల్ పేషెంట్స్ ఓసీ పిల్స్ తీసుకునే వాళ్ళల్లో ఈ పిల్స్ ఉంటుందండి. సో ఇవన్నీ ఇంపార్టెంట్, డిస్క్లోజింగ్ టు ద డాక్టర్. ఇవి మీరు డిస్క్లోజ్ చేసినప్పుడే మీ సేఫ్టీ కోసం డాక్టర్ మీకు అడ్వైజ్ చేయగలరు. యూ కెన్ స్టాప్ దీస్ మెడికేషన్స్ అండ్ యువర్ అవుట్కమ్స్ విల్ బీ బెటర్. కాంప్లికేషన్ రేట్స్ మీరు తగ్గించుకునే దానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఇందాక మీరు షేర్ చేసినట్టు ఏ విషయాన్ని కూడా డిస్క్లోజ్ చేయకపోవడం అనేది చాలా డేంజర్ అని మనం అర్థం చేసుకోవచ్చు. బేసిక్గా కొంతమంది కొన్ని విషయాలని డాక్టర్ దగ్గర హైడ్ చేస్తుంటారు. ఎలాంటి విషయాలని హైడ్ చేయడం వల్ల ఎక్కువగా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? సో ఇంపార్టెంట్ అంటే బేసికల్గా మీరు మీ ప్రీవియస్ సర్జరీస్ ఏమై ఉన్నాయి అవి చెప్పాలండి. లోపల ఇంప్లాంట్స్ కానీ ప్రీవియస్ సర్జరీస్ కానీ ఏమున్నాయి చెప్పగలగాలి. సెకండ్, మీకు
ఏమేమి డ్రగ్స్ మీరు యూస్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు కాంట్రసెప్టివ్ పిల్స్ యూస్ చేస్తున్నారు, మీరు చెప్పకుండా డైరెక్ట్గా సర్జరీకి వస్తే ద రిస్క్ మైట్ బి లెస్. అంటే ఇప్పుడు బట్ మీకు రిస్క్ వచ్చినప్పుడు మీరు 100% రిస్క్ గురి అవుతున్నారు. థ్రాంబోఎంబాలిజం వచ్చింది అంటే మీ బ్లడ్లో క్లాట్స్ వచ్చినాయి, దానివల్ల దెన్ ఇవాళ లంగ్స్కి వెళ్ళిపోయింది. సో ఇట్స్ అ సీరియస్ కండిషన్. సో దీస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ మీరు కంపల్సరీగా మీరు చెప్పగలగాలి. మీకు ఏమైనా డెంచర్స్ ఉన్నాయి, డెంచర్స్ని డిస్క్లోజ్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది, ఆ డెంచర్స్ డిస్లాడ్జ్ కావడము, అనస్థీషియా డాక్టరు మనము ట్యూబ్ పెడుతున్నప్పుడు అవి లోపలికి వెళ్ళడం, ఇది చాలా ప్రాబ్లమ్స్ జరగవచ్చు. సో దీస్ థింగ్స్ మీకు ఏవైనా కానీ మీకున్నది ఇది ఉంది నాకు అనుకున్నప్పుడు కంపల్సరీగా ఇవి డిస్క్లోజ్ చేస్తేనే మీరేం చెప్తున్నారని వాళ్ళకి అర్థమవుతుంది. దానికి తగ్గట్టు మనము వేరే స్టెప్స్ మనం తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. యూ కెన్ యూజ్ అన్ యాంటీసెప్టిక్ సోప్స్, క్లోర్హెక్సిడిన్ కానీ డెటాల్ కానీ లాంటి సోప్స్ వేసుకొని గుడ్ షవర్ you have it before coming out OR. Reaching the hospital in time is also very important. అంటే ఇప్పుడు ఎలాగంటే మార్నింగ్ వీ హ్యావ్ గివెన్ scheduled for surgery at 8 o'clock సర్జరీకి ఇచ్చాము. మిమ్మల్ని ఏమని చెప్పాము, 6 o'clock కల్లా వచ్చి అడ్మిట్ కామని చెప్పాము. మీరు లేట్ అయిపోయింది, 7 o'clock అడ్మిషన్ కౌంటర్కి వచ్చారు. యు ఆర్ వరీడ్, 8 o'clock సర్జరీ. ఇప్పుడు అక్కడ ఏమవుతుంది, అక్కడ డిలే అయ్యే కొద్దీ మీకు యాంగ్జైటీ క్రియేట్ అవుతుంది మీలో. అరే నేను లేట్గా వచ్చాను, నా స్కెడ్యూల్ 8 o'clock ఉంది సర్జరీ. సో ఈ యాంగ్జైటీ అగైన్ ఇట్ క్రియేట్స్ ఎ స్ట్రెస్ ఆన్ ద పేషెంట్ జస్ట్ వైల్ బిఫోర్ గోయింగ్ టు సర్జరీ. సో టు అవాయిడ్ ఆల్ దిస్ స్ట్రెస్ఫుల్ ఫ్యాక్టర్స్, ఆల్ దిస్ స్టఫ్, బెటర్ యూ ఫాలో సర్టన్ పాత్, బీ ఆన్ టైమ్, రీచ్ ద హాస్పిటల్, దెన్ యూ హ్యావ్ యాంపుల్ టైమ్ టు రిలాక్స్ యువర్ సెల్ఫ్. దెన్ once you reach the hospital, the staff will also have ample time to prepare the patient. దెన్ ఒక ప్రాసెస్లో మిమ్మల్ని థియేటర్కి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ మినిట్ రష్, అన్నెసరీ స్ట్రెస్, యాంగ్జైటీ అనేది జస్ట్ బిఫోర్ సర్జరీ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద పేషెంట్. మీరు అన్నట్టు సర్టన్ పేషెంట్ సడన్గా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, ఇవన్నీ యాంగ్జైటీ వల్లనే బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ కావడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో రిలాక్స్డ్ ఎన్విరాన్మెంట్లు అంటే మీ స్కెడ్యూల్ టైం ప్రకారం ఒక టైం ప్రకారం చేసుకుంటే మీకు ఇవన్నీ అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, సర్జరీ అనగానే మనం మాట్లాడుకున్నట్టుగా టెన్షన్ విపరీతంగా ఉంటుంది. ఆ టైంలో రిలాక్సేషన్ అవసరం అని కూడా అనిపిస్తుంది. వాళ్ళ బాడీ కావచ్చు, మెంటల్ పీస్ అండ్ ఫిజికల్ పీస్ చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అలాంటి టైంలో ఎలాంటి యాక్టివిటీస్ చేయాలంటారు? ఫిజికల్ యాక్టివిటీ ఏ విధంగా ఉండాలంటారు? ఫిజికల్ ఫిట్నెస్ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఫర్ ఎలెక్టివ్ సర్జరీస్. అంటే మనకు 2 weeks టైం ఉందో, 1 week టైం ఉన్నప్పుడు వీ ఆల్ అడ్వైజ్ దెమ్ టు ఫాలో సమ్ ఎవ్రీడే ఒక 45 minutes ఆఫ్ గుడ్ స్టెడ్నస్ ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి చేసుకోవడం, మెడిటేషన్, యోగా, మెడిటేషన్ లాంటివి చేసే దానివల్ల మీకున్న స్ట్రెస్తో, ఫియరో, యాంగ్జైటీయో ఇవన్నీ తగ్గడానికి అవకాశం ఉంటుంది. సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. మీకు సర్జరీ అవుతున్నా కానీ మీ క్లోజ్ ఫ్రెండ్స్తో సర్కిల్స్ షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు మీకు ఈజ్ చేస్తారు. వాళ్ళకి ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్, వీళ్ళకి సర్జరీ జరిగింది, మంచిగా ఉన్నారు, నో ప్రాబ్లం, బాగానే ఉంది, ఇట్లా ఇదేం సింపుల్ థింగ్. సో దే ట్రై టు రెడ్యూస్ యువర్ యాంగ్జైటీ అండ్ ఆల్. సో దీస్ ఫిజికల్ ఫిట్నెస్. ఇంకోటి ఏంటంటే సర్టన్ పేషెంట్స్ మేము ఏం చేస్తామంటే ఫిజికల్ ఫిట్నెస్తో పాటు లంగ్ ఎక్సర్సైజ్ కూడా చెప్తాం బేసిక్గా. ఎందుకు లంగ్ ఎక్సర్సైజ్ అనేటివి ఎందుకు జనరల్ అనస్థీషియా ఇచ్చిన తర్వాత సర్టన్ ఏరియాస్ ఆఫ్ లంగ్ అనేది ఫంక్షనింగ్ తగ్గుతుంది. సో మీరు ఈ ఫిజికల్ యాక్టివిటీ ముందు నుంచే లంగ్కి ఎక్సర్సైజ్ చేసినప్పుడు దీన్నే మేము సర్జరీ తర్వాత కూడా ఈ లంగ్ ఎక్సర్సైజ్ని స్టార్ట్ చేస్తాం కాబట్టి మీ లంగ్ రికవరీ అనేది ఫాస్టర్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు వీ ట్రై టు అవాయిడ్ నోస్ ఫర్ సర్టన్ థింగ్స్ అండి, ఇంపార్టెంట్. స్మోకింగ్ అనేది బిగ్ నో బిఫోర్ సర్జరీ అండి, ఎస్పెషల్లీ బిఫోర్ జనరల్ అనస్థీషియా. అట్లీస్ట్ 2 weeks బిఫోర్ సర్జరీ యూ బెటర్ స్టాప్, క్విట్ స్మోకింగ్ అండి. ఎందుకంటే స్మోకింగ్ అనేది లంగ్ ఫంక్షన్ని తగ్గిస్తుంది, అనస్థీషియా ఇచ్చిన తర్వాత ఇంకా డిటోరేట్ అవుతుంది. సో స్మోకర్స్ షుడ్ సే నో టు ద స్మోకింగ్ బిఫోర్ సర్జరీ అండి. అండ్ ఆల్సో బెటర్ ఆల్కహాల్ ఇంటేక్ను కూడా బిఫోర్ సర్జరీస్ తగ్గించుకోవడం ఇంపార్టెంట్. సో దీస్ డ్రగ్స్, యాక్టివ్ సబ్స్టెన్సెస్ని మీరు అవాయిడ్ చేసుకుంటే డెఫినెట్గా కాంప్లికేషన్ రేట్ అనేది తక్కువగా ఉంటాయండి. సార్, ఒక పేషెంట్ డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలంటే, చూస్ చేసుకోవాలంటే ఇందాక మీరు చెప్పిన ఫ్యాక్టర్సే కాకుండా ఇంకా ఎలాంటి ఫ్యాక్టర్స్ చూసుకుంటే బెటర్ అని మీరు సజెస్ట్ చేస్తారు? అంటే ఇప్పుడు ఇవన్నీ నేనంటే చెప్పిన ఏంటంటే జనరల్ గైడ్లైన్స్ ఇచ్చానండి. ఇప్పుడు నేను కూడా టుమారో ఐ కెన్ బి ఏ పేషెంట్ ఫర్ సమ్ సర్జరీస్. సో ఐ ఆల్సో ఫాలో సర్టన్ రూల్స్ టు చూజ్ మై సర్జన్. వీటిల్లో రూల్ ఆఫ్ థంబ్ అనేది చెప్పినాం. అంటే ఇవన్నీ వాట్ వీ కాల్ అబౌట్ క్వాలిఫికేషను, వాళ్ళ ఇన్స్టిట్యూషనల్ ఎక్స్పీరియన్స్, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పర్టైజ్, ఇవన్నీ చూసుకున్నాం. దానిలో కూడా నెక్స్ట్ ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ ద సర్జన్.
in times of need. That is also one important factor. Ante when you have a problem, the surgeon should be with you. Then only he can pull you out of the complication. End of the day, no one is God and no one is perfect. And human అనేది we are operating on human beings where there can be various modifications. లోపల మనం ఒక్కొక్కసారి రేర్గా ఇంటర్నల్ అనాటమికల్ వేరియేషన్స్ ఉంటాయి, సర్టన్ థింగ్స్ ఉంటాయి, అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ ఎంటర్ కావచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. అప్పుడు వన్స్ ఇన్ ఎ వైల్ పేషెంట్ మైట్ ఎన్కౌంటర్ సమ్ సార్ట్ ఆఫ్ కాంప్లికేషన్స్. అప్పుడు ఏంటంటే ఆ కాంప్లికేషన్ వచ్చినప్పుడు నీ పక్కన నిలబడే టీం కావాలి, వేర్ దే స్టాండ్ బిసైడ్ ద పేషెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ నీడ్. దే హ్యావ్ ఎన్ ఎక్స్పర్టైజ్ టు పుల్ యూ అవుట్ ఫ్రమ్ ద కాంప్లికేషన్స్. సో పుల్ యూ అవుట్ ద కాంప్లికేషన్ అనేది ఎలా వస్తుందంటే ఇట్ కమ్స్ విత్ ఎన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ద ఫెసిలిటీస్ అండ్ ద టీమ్ అరౌండ్ యూ. ఇవన్నీ ఉన్నప్పుడు మిమ్మల్ని ఒకవేళ గాడ్ ఫర్బిడ్ మీకు చిన్న కాంప్లికేషన్ వచ్చినా కానీ వీళ్ళు మిమ్మల్ని బయటకు తీసుకొచ్చి కూర్చోబెట్టగలరు. అటువంటి సెటప్స్ ఇంపార్టెంట్ అండి. డ్యూరింగ్ సర్జరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పోస్ట్ ఆపరేటివ్ ఈజ్ ఆల్సో అట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎస్పెషలీ వెన్ యూ ఎంటర్ ఇన్ టు ట్రబుల్డ్ ఎన్విరాన్మెంట్ వచ్చినప్పుడు అది ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ పోస్ట్ ఆపరేటివ్ మేనేజ్మెంట్ని బయటకు తీసుకొని రాగలరో ఏ గుడ్ సర్జన్ విల్ బికమ్ ఏ గ్రేట్ సర్జన్. వెన్ యూ ఎన్కౌంటర్ సమ్ కాంప్లికేషన్స్ దాన్ని పుల్ అవుట్ చేసినప్పుడు ఆ సర్జన్ ఇంకా గ్రేట్ సర్జన్ అవుతారండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.